ప్రతి హీరోకి కొన్ని ఆశలుంటాయి. ఫలానా హీరోయిన్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలనేది కూడా ఇందులో భాగమే. అది నెరవేరితే హ్యాపీ, కానీ కలలాగానే ఉండిపోతే ఇక ఎప్పటికీ తీరదు అని క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు బాలీవుడ్ బాద్షా బాధ కూడా ఇదే. అంతలా షారుఖ్ మనసు పడిన బ్యూటీ ఎవరు? ఆమెతో ఎందుకు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ రాలేదు? వాచ్ దిస్ వీడియో. బాలీవుడ్ బాద్షాగా ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నాడు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ కాంత్రయంలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నది షారుఖ్ మాత్రమే అని చెప్పుకోవాలి. బాలీవుడ్ మొత్తం డౌన్ అయినప్పుడు కూడా అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. పఠాన్, జవాన్, ఢంకీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే కాదు, ఊహించని కలెక్షన్లు కూడా అందించుకున్నాడు. ఇందుకే షారుఖ్ మనసు పడి కూడా రొమాన్స్ చేయలేకపోయిన హీరోయిన్ ఎవరంటే మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్. అదేంటి వీళ్ళ కాంబోలో మూవీస్ రాలేదా అంటే వచ్చాయి, కానీ ఏం ప్రయోజనం అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యాడు కింగ్ ఖాన్. షారుఖ్ ఐశ్వర్య రాయ్ నటించిన ఫస్ట్ మూవీ జోష్. ఇందులో ప్రియురాలు కాదు చెల్లెలుగా నటించింది. రెండో సినిమా దేవదాస్, అద్దిరిపోయే హిట్ అందుకున్న సినిమా ఇది. కానీ ఇందులో షారుఖ్ ను వదిలేసి వెళ్లిపోతుంది ఐశ్వర్య రాయ్. ముచ్చటగా మూడోసారి మొహబ్బతేలో మెరిసింది. కానీ ఇందులో ఐశ్వర్య రాయ్ది దెయ్యం క్యారెక్టర్. అంటే ఆమెతో కలిసి 3 సినిమాల్లో నటించాను, కానీ తెరపై ఓ ముద్దు ముచ్చటా లేదంటూ ఇన్నాళ్లుగా దాచుకున్న బాధని బయట పెట్టాడు షారుఖ్. మొహబ్బత్ తర్వాత ఇప్పటి వరకు ఆమెతో మరొక సినిమా రాకపోవడానికి కారణం కూడా ఇదేనేమో అన్నాడు షారుఖ్. అయితే సినిమాలో కలుసుకోం, కానీ అప్పుడప్పుడు ఫన్నీగా కలుసుకుంటామంటూ మరో విషయం చెప్పాడు. ఇక్కడో తెలుసా, పిల్లల స్కూల్ దగ్గర. ఈ మాట చెబుతూ నవ్వేశాడు షారుఖ్. ఎందుకంటే ఒకప్పుడు సెట్స్లో, సినిమా కార్యక్రమాల్లో, వేడుకల్లో కలిసే మేమిద్దరం ఇప్పుడు పిల్లల చదువు కారణంగా ఎదురుపడుతున్నామన్నాడు. మొత్తానికి ఐశ్వర్య రాయ్తో 3 సినిమాల్లో నటించినా రొమాన్స్ చేయలేకపోయాను అని బాధపడుతున్నాడు షారుఖ్. ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఓ హీరోయిన్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఆమె ఒక బ్రాండ్. అందం, అభినయం, కెరియర్లో ప్లానింగ్ ఇవన్నీ ఆమెను ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టాయి. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచాన్నే మంత్రముగ్ధుల్ని చేసింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అభిషేక్ బచ్చన్తో పెళ్లి తర్వాత నెమ్మదిగా కెరియర్లో జోరు తగ్గించింది. ఆ మధ్య మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్లో అందంతో కట్టిపడేసింది. అడపాదడప ఆఫర్లకు ఒక చెబుతోంది. మరి షారుఖ్ కోరిక ఈ జన్మకి తీరుతుందంటారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.